హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. క్యారెట్ బీన్స్ ఫ్రై అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది కదా. రసంలోకైనా, సాంబార్లోకైనా లేదా నార్మల్ రైస్తో కూడా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. జనరల్గా పిల్లలు ఈ ఫ్రై తినడానికి ఇష్టపడరు కదండి. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అలానే ఈ ఫ్రై అనేది దోశల్లోకైనా చపాతీలోకైనా కూడా సూపర్ ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ క్యారెట్ ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి బాగా దంచిన వెల్లుల్లిని ఒక 5-6 రెమ్మల వరకు యాడ్ చేసుకోండి. వెల్లుల్లి ఇలా బాగా దంచి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఫ్రైకి చాలా బాగా పడుతుందండి. టేస్ట్ కూడా కమ్మగా బాగుంటుంది. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. చిన్ని ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలానే బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీ అండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇలా కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి ముక్కలు అనేది త్వరగా సాఫ్ట్ అయిపోయి త్వరగా కుక్ అయిపోతుందండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందండి. కొంచెం ఓపికతో ఫ్రై చేసుకోవాలి. మరి చూడండి, ఇలా మనం ముక్కని కట్ చేసినప్పుడు స్మూత్గా కట్ అయిపోవాలి. క్యారెట్ ముక్క అయినా బీన్స్ ముక్క అయినా సరే. ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు. ఆల్రెడీ మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, చూసి యాడ్ చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ టేస్ట్ అంతా ఈ పౌడర్స్ వల్లే ఉంటుందండి. నేను దీనిలో మసాలా పౌడర్ ఏమీ యాడ్ చేయలేదు. ఓన్లీ జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది 3 నిమిషాల తర్వాత అండి లాస్ట్లో ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ క్యారెట్ ఫ్రై. టేస్ట్ అయితే భలే వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.